దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆత్మల కన్నతని అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం మరొక శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు సాగుదాం. మనం నేర్చుకోబోయే పాఠం పేరు కరోనా వైరస్ అంతానికి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన దూరం. కరోనా వైరస్ అంతానికి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన దూరం ఏది అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. ప్రియులారా, మనకు అందరికీ తెలుసు, కరోనా వైరస్ను కట్టడి చేసేటటువంటి క్రమంలో భాగంగా కూరగాయలు కొనుక్కునేటటువంటి చోట, ఈవెన్ బార్ల దగ్గర మందు కోసం ఉన్నటువంటి చోట, అలాగే పాఠశాలల్లో, భోజనశాలల్లో, అలాగే ట్రాన్స్పోర్ట్ సమయంలో అంటే బస్సులలో కానీ ట్రైన్స్లో కానీ ఎక్కడైనా సరే మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడు ఏ పరిస్థితి మధ్య అయినా సరే మనిషికి మధ్య మరి భౌతికమైనటువంటి దూరం పాటించాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉండటం, మనుషులు కరచాలనం చేసుకోకూడదు, దీనివల్ల మరి కరోనా వైరస్ అనేవి విస్తరించడానికి ఆ రీతిగా మనుషులు ఆ యొక్క వ్యాధి బారిన పడడానికి, తద్వారా అది విషమిస్తే మరణించడానికి కూడా అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కనుగొన్న తర్వాత మరి భౌతిక దూరాన్ని పాటించేటటువంటి రీతిగా ఉండాలి అని షిఫ్టుల పద్ధతిలో పాఠశాలను నిర్వహించటం మనందరికీ తెలుసు. అలాగే మనిషికి దూరం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సీట్ల మధ్య కూడా 3 సీట్లు ఉంటే మధ్యలో ఒక సీటుకు ఇంటూ మార్కేసి అక్కడెవరు కూర్చోబెట్టకుండా చూడడం, ఇలా ఎన్నో మనకు చేసినటువంటి విధానం తెలుసు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేటటువంటిది కొంచెము బరువు కలిగి ఉండి దూరం పాటిస్తే దాని యొక్క విస్తృతి తగ్గిపోతుంది, దాని వ్యాప్తి తగ్గిపోతుంది. కాబట్టి మాస్క్తో పాటుగా శానిటైజర్తో పాటుగా సోషల్ డిస్టెన్స్ అనేది, భౌతిక దూరం పాటించడం అనేది చాలా శ్రేష్టమైందని చెప్పటం మనందరికీ తెలుసు. ప్రియులారా, అయితే నిజముగా మనిషి దూరం దేనికి ఉండాలి, దేనికి దూరం ఉంటే మరి ఏ ప్రమాదము వాటిల్లకుండా సంభవించకుండా మనిషి సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏనాడో రాయించాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ దూరం ఎప్పుడైతే మనిషి పాటించటం మానేశాడో అప్పటి నుంచే ఈ భౌతిక దూరాలు అన్నటువంటివి లోకంలోనికి రంగప్రవేశం చేయటం జరిగిందని చెప్పక తప్పదు. ఎప్పుడైతే దేవుడు పాటించమన్న దూరం ఏదై ఉందో అది పాటిస్తే ఎటువంటి భౌతిక దూరాలకు అవకాశమే ఉండేది కాదు. ఇంటిల్లిపాది అలాగే బంధువులు మిత్రులు అందరూ కలిసి విందులు చేసుకునేటువంటి పరిస్థితులు, అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితులు, ఆలింగనం చేసుకునే పరిస్థితులు, కరచాలనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కలిసిమెలిసి ఒకరి భోజనం పాత్రలో నుంచి ఇంకొక భోజనం పాత్రలోనికి ఆహార పదార్థాలు మనం పంచుకోవటం అనేది రకరకాలుగా ఉండేది పరిస్థితులు. ఇప్పుడు మనిషి దగ్గరికి మరో మనిషి రావాలంటేనే భయము కల్పించేటటువంటి రీతిగా, దూరము చేసుకునేటటువంటి రీతిగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రతికూల పరిస్థితులు రావటానికి కారణం ఏంటంటే దేనికో మనం దూరంగా ఉండమని దేవుడు అనాదిగా సెలవిచ్చాడు. దేవుడి మాట పాటించడం మానవుడికి ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే మనలందరినీ తయారు చేసిన వాడు దేవుడు. మన జీవితం బాగుండాలి అంటే, మనం మన్నికగా ఉండాలి అంటే, మనతో ఏ సమస్య రాకుండా ఉండాలంటే, మనకు ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే మనల్ని చేసిన దేవుడు కరెక్ట్గా చెప్పగలడు మనం ఎలా ఉండాలో. ఈ క్రమంలోనే దేవదేవుడు వేటికి దూరంగా ఉండమన్నాడో అలా వాటికి దూరంగా ఉంటే ఎంత బాగుంటుందో మన అందరి జీవితాలు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. చాలా విషయాలకు దూరంగా ఉండమని దేవుడు ఏనాడో చెప్పాడు. కేవలం మనిషికి మధ్య దూరమే కాదు, మనిషిలో జరుగుతున్నటువంటి పాప స్వభావాలు, మనిషిలో వేలునుకుని పోతున్నటువంటి ఎన్నో అవలక్షణాలు, వీటన్నిటికీ దేవుడు అడ్డుకట్ట వేస్తూ
దూరంగా ఉండురా వాటికి, ముఖ్యంగా భౌతిక దూరం కంటే ఈ దూరాన్ని పాటించు అని తెలియపరచడం జరిగింది. ఆ దూరాలు ఏంటో మనం ఆలోచించగలిగితే ప్రియులారా, పాత నిబంధనల గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన ప్రజలుగా ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ చెప్పినటువంటి మంచి మాటలు మనం గమనించగలిగితే, నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెప్పిన ఒక చక్కటి మాట గమనించగలిగితే, అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధానికి దూరంగా ఉండు. సోషల్ డిస్టెన్స్ అని చెబుతున్నటువంటి సమాజానికి మరొక ప్రమాదకరమైనది ఒకటి ఉంది, అబద్ధం. ఈరోజు అబద్ధం అనేది ఎంత ప్రమాదకరమైనదో చాలామందికి తెలియక చాలా సులభంగా దాన్ని వాడేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకనాడు ఆ అబద్ధం మనల్ని కబలిస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, అబద్ధానికి దూరంగా ఉండని, డిస్టెన్స్ దానికి పాటించు. దాన్ని జోక్గా వాడితే, పొరపాటునకైనా తమాషాకైనా అబద్ధం చెబితే ఆ ప్రమాదం, దాని తాలూకు ప్రమాదం పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని దేవుడు ఏనాడు చెప్పాడు. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం, నాన్న గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఒకనొక ఊరిలో. ఆ నాన్న గొర్రెలు కాసేటటువంటి పనిలో తన కొడుకును కూడా తీసుకుని వస్తే, నాయనా మరి పులి వచ్చినప్పుడు నాకు చెప్పు నాయనా, నువ్వు కేకయి నేను వస్తాను అని నాన్న బాధ్యతను అప్పగించి వెళితే, నాన్న వస్తాడో లేదో అని టెస్ట్ చేయటానికి తమాషకు నాన్న పులి వచ్చింది అని చెప్పాడట. అప్పుడు నాన్న పరిగెత్తుకుంటూ వస్తే, పులి లేదు గిలి లేదు ఓ నాన్న, ఊరికే చెప్పాను నాయన, అబద్ధం చెప్పాను అని అంటే, నాన్న సరే తర్వాత ఇట్లా చెప్పొద్దు, నెక్స్ట్ టైంకు ఖచ్చితంగా పులి వచ్చినప్పుడు చెప్పు నాయన అన్నాడు. రెండోసారి కూడా అబద్ధం చెప్తాడు. ఇక మూడోసారి నిజంగా పులి వస్తుంది. అప్పుడు వాడు నిజంగానే అరిచినా కూడా ఇది అబద్ధమేమోలే, వాడు తమాషకు చెప్పాడేమోలే అని వదిలేయటం జరిగింది. దానివల్ల ఆ పిల్లోడు ప్రాణం పోగొట్టుకున్నాడు పులి చేతిలో. అలాగే తను కాస్తున్నటువంటి గొర్రెలు కూడా చచ్చిపోయాయి. అంటే పొరపాటున కూడా, తమాషకు కూడా అబద్ధం అనేది ఆడకూడదు అనేది అక్కడ ఉన్నటువంటి నీతి. దేవుడు ఊరికే చెప్పలేదు ప్రియులారా అబద్ధానికి దూరంగా ఉండని. ఈరోజు భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడతాడు. వీళ్ళిద్దరు అబద్ధాల మధ్య పిల్లలు కూడా అబద్ధాల కూరలు అయిపోతున్న పరిస్థితులు మనకు అందరికీ తెలుసు. జానీ ఎస్ పాప అని, వాడు నేను ఈటింగ్ షుగర్ అని అనగానే, ఎవరే నువ్వు ఏమైనా చక్కెర తింటున్నావా, షుగర్ తింటున్నావా, పంచదార తింటున్నావా అంటే, లేదు నాన్న అంటాడు. మరి ఓపెన్ యువర్ మౌత్, నువ్వు నోరు తెరిచిరా చూద్దాం అని అంటే వాడు నోరు తెరిచి ఆహాహా అని నవ్వుకుంటూ పోతాడు. సో ఇదొక అబద్ధానికి సంబంధించినటువంటి పద్యం చక్కగా మనం జానీ ఎస్ పాప అని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. ఏమండి, టెల్లింగ్ లైస్ అంటే నో పాప అబద్ధాలు చెప్పొద్దురా అని అంటే, లేదు అంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఈ అబద్ధాల వలన చాలా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిలిపోతున్నాయి, బలహీనపడుతూ ఉన్నాయి. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు. అది అబద్ధానికి పెళ్లికి ముడిపెట్టి ఎక్కడైనా ఒక అబద్ధం ఆడితేనే అస్సలు కుదరదు కదండి. మనుషుల మధ్య ఎప్పుడో ఒకసారి బయటపడతాయి. ఒక అబద్ధం ఆడి నాకు అబద్ధం చెప్పి లేనిపోయినటువంటి చెప్పి నాకు పెళ్లి చేశారు, నా గొంతు కోస్తారని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అంటే మానవ సంబంధాల మధ్య మరి బలంగా, నమ్మకంగా, శ్రేష్టంగా ఉండాలి అని అంటే, ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. అందుకే దేవుడు అన్నాడు, అబద్ధానికి నువ్వు దూరంగా ఉండు నాన్న అన్నాడు. అటువంటి డిస్టెన్స్ మనం పాటిస్తున్నామా? అటువంటి దూరాల గురించి ఎవరైనా చెప్పారా మనకి? ఈరోజు సోషల్ డిస్టెన్స్ అని చెప్తున్నారు. దాని అంతటికి వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దూరాలు ఇవన్నీ ప్రియులరా. మరొక దాన్ని మనం గమనించగలిగితే, యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాటను మనం గమనించగలిగితే, యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం ప్రియులరా. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీ ఇంట్లో, నీ గుడారంలో, నీ ఒంట్లో దుర్మార్గం అనేది ఒకటి ఉంది. ఆ దుర్మార్గాన్ని తొలగిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఇక కరోనా వైరస్ అని, మదని, ఇదని, ఇంకొక తెగుళ్ళు అని, ఆ రకరకాల అకాల మరణాలకు సంబంధించినటువంటి రోగాలని, రొప్పులని, వ్యాధులని, ఇటువంటివన్నీ వచ్చి నువ్వు చావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. మనల్ని తయారు చేసిన దేవుడు చెబుతున్న సత్యం ఇదే. ఇక ఆయనకు మించిన గ్యారంటర్ ఎవరు లేరు మనకి, మన బ్రతుకులకి.
ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ గుడారంలో దుర్మార్గం ఉందిరా అన్నాడు. మీరు ఒకవేళ అడగవచ్చు, దుర్మార్గం అంటే ఏంటయ్యా అని. దానికి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక నిర్వచనం ఇచ్చాడు. ఒకసారి క్రొత్త నిబంధనలో ఆ దుర్మార్గం అంటే ఎట్లా ఉంటుందో, దాన్ని మనం తొలగించుకోకపోతే ఎంత ప్రమాదమో ఒక విషయం గమనించగలిగితే ప్రియులరా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి చూడగలిగితే 11, 12, 13 వచనాల్లో దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాటలు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. ఎన్ని రకాలు చెప్పాడు చూడండి. జారుడు, లోబి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకొనివాడు, వీళ్ళతో సాంగత్యం చేయకూడదు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గం అంటే ఏంటి? ఇదో ఇప్పుడు దాకా మనం అనుకున్నామే, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకోవటం కానీ, లోబి కానీ, తన స్వార్థం కోసం బిగబట్టుకునేవాడు, కళ్ళ ముందు ఏ మనిషి ఎటు చచ్చిపోయినా కూడా వాడు బాగుండాలన్నటువంటి ఆ స్వార్థం చూసుకునేటటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ దుర్మార్గులే. అటువంటి దుర్మార్గానికి నువ్వు దూరంగా ఉండయ్యా అన్నాడు దేవుడు. ఆ దుర్మార్గాన్ని నీ గుడారంలో నుంచి తీసేయి, నీలో నుంచి తీసేయి, దానికి దూరంగా ఉండు. అది మంచిది కాదు నీకు. మనిషి అంటే సాటి మనిషికి సాయం చేసేటటువంటి వాడిగా ఉండాలి తప్ప దోచుకునేవాడిగా ఉండకూడదని దేవుడు మానవత్వాన్ని, దైవత్వాన్ని కూడా నేర్పిస్తూ ఆ దుర్మార్గానికి, ఆ దుష్టత్వానికి దూరంగా ఉండు అనేటువంటి మాటలు దేవుడు చెప్పాడు. నిజంగా అవన్నీ మనిషి పాటించుంటే ఎంత బాగుండేదండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ, ఏమండి చైనా దేశస్తులు స్వార్థ ప్రయోజనాల కోసం మనందరూ వైరస్లు తయారు చేసి అవి వికటించి ప్రపంచ దేశాలన్నిటి మీదకి వాళ్ళు పంపడం జరిగింది. ఇది చైనా పడినటువంటి కుట్ర అని, ఈ కరోనా వైరస్కి చైనా దగ్గర మందు ఉంది, ఆ మందు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనుక్కోవాలని చైనా అప్పుడు డిమాండ్ చేసి అందరినీ చెప్పు చేతులతో పెట్టుకుంటుందని అనడం టాక్ కూడా మనం విన్నాం. ఇదంతా ఏంటి వాస్తవంగా అని అంటే దుర్మార్గం, ఒక స్వార్థం, దోచుకోవటం. వైరస్లు చూపించి వాటికి మందులు మేమే రిలీజ్ చేస్తామని చెప్పి ఆ మందు వాడు ఎంత చెబితే అంత కొనుక్కునేటట్టుగా, మనిషిని దోచుకునేటట్టుగా నిలువున చేసే పనులు. అందుకే దేవుడు ఇటువంటి వాటికి నువ్వు ఎప్పుడు దూరంగా ఉంటావో, కరోనా వైరస్ లాంటి వాటికి దూరంగానే ఉంటుంది ప్రపంచం అని దేవుడు మూలాల్లోనికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. మనము ఎక్కడో పైపైన చూస్తూ ఉంటాం సంగతులు, ఆయన మూలాల్లోనికి, లోతుల్లోనికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి వాటన్నిటికీ, తెగుళ్ళ లాంటి వాటికి మూలాలు ఏంటయ్యా అనంటే అక్కడ మూలాలు ఉన్నాయని దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. అందుకే నీ గుడారములో నుంచి దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని తొలగించేసుకోవాలని దేవుడు దానికి డిస్టెన్స్ పాటించని చెప్పడం జరిగింది ప్రియులారా. ఇకపోతే మరొక దాన్ని మనం గమనించగలిగితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలించగలిగితే దేవుడు చెప్పినటువంటి మంచి మాట, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకో. కీడునకు దూరంగా తొలగించుకో. అబద్ధానికి దూరంగా ఉండు, దుష్టత్వానికి దూరంగా ఉండు, అలాగే కీడు చేయటానికి కూడా దూరంగా ఉండు అని దేవుడు చెప్పాడు. ఈరోజు ప్రతి మనిషిలో ఎదుటివాణి ఎడల కీడే తలస్తున్నాడు తప్ప మేలు తలచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏమండి, అరే మన దేశంలో వైరస్లు విజృంభిస్తున్నాయి, అలాంటప్పుడు ఏ టెస్టులు చేయకుండా మరో దేశానికి ప్రజలను పంపితే అక్కడ కూడా వాళ్ళు నాశనం అయిపోతారు, కీడు వాళ్ళకు కూడా విస్తరిస్తుందని అప్పుడే కనుక వాళ్ళు ఆలోచన చేసి ఆపేసుంటే ఎయిర్లైన్స్ ఆపేసున్న వైరస్ విజృంభణ జరిగేది కాదండి. ఎందుకు? ఎవడు చేస్తే నాకేంటి, వాడికి కీడొస్తే మాకేం, వీడికి కీడొస్తే మాకేంటి అన్నటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా నీ పాదాలు కీడుకు దూరంగా ఉంచుకో అని అన్నాడు. కీడంటే ఏంటంటే అని అనొచ్చేమో, దానికి కూడా బైబిల్ గ్రంథంలో చక్కటి మాట చెప్పాడు దేవుడు.
తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, అంటే డబ్బు కావాలన్న యావ, డబ్బును సంపాదించాలన్నటువంటి యావ ఈరోజు ఎంతవరకు మనిషిని దిగజార్చింది అని అంటే, కోవిడ్ పేషెంట్ల కోసం సంబంధించి మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసినటువంటి పరిస్థితులు మీరు గమనించగలిగితే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. ఎంత కీడును కోరుతున్నారో ఎదుటివారి ఎడల మనుషులని ఆలోచన చేస్తే ప్రియులరా, కోవిడ్ పేషెంట్ కోసము ఏవైతే వాళ్ళు వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి మందులు ఇంజక్షన్లు ఉంటున్నాయో అవి వేయకుండా, అసలు ఇంజక్షన్లు వేయకుండా, రోగం తగ్గే ఇంజక్షన్స్ వేయకుండా వాటికి ఏమో బిల్లులు వేసేసి వాటిని బ్లాక్లో అమ్ముకొని, ఇటువైపు రోగం వచ్చినోడు చచ్చిపోతున్నాడు లక్షలు పోసి, ఇంకొక వైపు బ్లాక్లో అమ్ముకొని లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితులు. అంబులెన్సులు కోతవేడు దూరంలో ఉంటే దానికి 10,000 రూపాయలు 25,000 రూపాయలు అడుగుతున్నారట కరోనా పేషెంట్లను హాస్పిటల్ తీసుకెళ్ళటానికి అంబులెన్సులలో. ఇవన్నీ చూసి మనం అవాక్ అవుతున్నాం. ఎందుకు కారణం అని అంటే ఒకటే, కీడు నుంచి, ఆ ధనాపేక్ష అనేటటువంటి దాని నుంచి దూరంగా మనిషి తొలగలేకుండా పోతున్నాడు కనుకనే వచ్చాయి ఇటువంటి ప్రమాదాలన్నీ ప్రియులరా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఘరానా మోసాలు. మనిషి బతుకుండగానే కోవిడ్ పేషెంట్లకు ఏం చేస్తున్నారంటే వాటిని ఎవరు ఓపెన్ చేసి చూడలేరు కదా, పోస్ట్ మార్టం కూడా చేయలేరు, దగ్గర కూడా ఎవరు రాలేరు కదా అని చెప్పి లోపల ఉన్న అవయవాలు బాగా ఉండి ఉన్నటువంటి పేషెంట్ల అవయవాలు సాధారణ కారణంతో చచ్చిపోతున్నటువంటి వారిని కూడా కరోనాతో చచ్చిపోయారనేటటువంటి మాటను సృష్టించి లోపలున్న అవయవాలు తీసేసి వాటిని కూడా అమ్ముకుంటున్నారట. అది ధనాపేక్ష అనే కీడు. ఆ కీడుకు దూరంగా తొలగిపోతే మనిషి అన్న విషయం కూడా మర్చిపోయి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఆ మూలాల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి సత్యాలు ప్రియులారు ఇవన్నీ. ఇంకా మనం చూడగలిగితే దేవుడు ఇంకా వేటికి దూరంగా ఉన్నాడంటే ఉండమంటున్నాడో ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించగలిగితే, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. జార స్త్రీ ఉండే చోటుకి వెళ్ళొద్దు, వ్యభిచారం జరిగేటటువంటి చోట్లకి వెళ్ళొద్దు. ఈరోజు గవర్నమెంట్స్ లైసెన్సులు ఇచ్చి మరి ఆ యొక్క వ్యభిచార కేంద్రాలను లైసెన్స్డ్గా నడిపిస్తూ ఉన్నాయి, మనకు తెలుసు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే అటువంటి ఛాయలకే వెళ్ళొద్దు. రెడ్ లైట్ ఏరియా అంటే రెడ్ అంటే డేంజర్ రాను, అక్కడికి వెళ్ళొద్దురా, డేంజర్ ప్రదేశం అనే దేవుడు ఆ ఛాయలకే వెళ్ళొద్దని చెప్పాడు. దానికి దూరం పాటించని చెప్పడం జరిగింది. ఈరోజు అటువంటి వాటన్నిటికి కూడా అలవాటు పడినటువంటి యువత వివాహం కాకమునిపే మరి అనేక రకాలైనటువంటి అనుభవాలు మనకు రావాలన్న ఉద్దేశంతో ఒక అమ్మాయి, వయసులో ఉన్న అమ్మాయి తనకున్నటువంటి కన్యత్వం పోగొట్టుకుంటుంది. వయసులో ఉన్నటువంటి అబ్బాయి తనకున్నటువంటి కన్యత్వాన్ని పోగొట్టుకొని తన యవ్వన బలమును ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి లేనిపోని రోగాలు తెచ్చుకొని చస్తున్నారు. ఎయిడ్స్ లాంటి రోగాలు అనేవి ఎందుకు విజృంభించాయంటే దేవుడు చెప్పిన మాటను పెడచెవిని పెట్టడం వల్లే కదూ. ఆలోచన చేయండి పిల్లరా. ఎప్పటికి మనిషికి బుద్ధి వస్తుంది అని ఆలోచన చేయగలిగితే దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తాడు, అయ్యా చేతులు కాలకు ముందే ఆకులు పట్టుకోరా, ఎందుకంటే ఆ ఛాయలకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళావనుకో నువ్వేమవుతుందో తెలుసా, నీ ఒళ్ళో నిప్పులు ఉంచుకున్నట్టే. ఒకడు తన ఒళ్ళో నిప్పులు ఉంచుకుంటే ఏమవుద్దు అనుకున్నాడు, ఖచ్చితంగా అది కాలుతుంది కదా. కాబట్టి ఆ విధంగా అయిపోతావు నువ్వు. పరాయి స్త్రీని ముట్టుకుంటే, పరాయిని భార్యను ముట్టుకో తప్పులేదు, భర్తను ముట్టు తప్పులేదు. అలా కాకుండా పరాయణ స్త్రీని ముట్టినప్పుడు నువ్వు అగ్నిని ముట్టినట్టే. అగ్నిని ముట్టితే నువ్వు తప్పకుండా కాలిపోతావు, జాగ్రత్త అని దేవుడు ఏనాడో తెలియపరచడం జరిగింది ప్రియులారా. అదే చెప్తున్నాడు ఈ మాట మనకు ఇదే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 27-28 వచనాల్లో మాట్లాడుతూ, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. నీ పొరుగు వాని దగ్గర దేనిని ఆశించకూడదని దేవుడు చెప్పటం జరిగింది. ఎందుకు ఆ ఆశ? దేవుడు కోరికలు పుట్టించి దాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వివాహం అనేటటువంటి పేరుతో నువ్వు స్త్రీ పురుషుని ఎడల, పురుషుడు స్త్రీ ఎడల, భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల వారి ధర్మాలు నెరవేర్చుకోమని చెప్పాడు. న్యాయబద్ధంగా వాటిని తీర్చుకోమని చెప్పినప్పుడు తొందరపడి మనిషి దూరంగా మసలాల్సిన వాడు దగ్గరగా వెళ్ళిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఏమనుకుంటున్నాడంట తెలుసా అండి, మనిషి
చూడండి 11 సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడగలిగితే, తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చెప్తే అర్థం కాదు. అమ్మా నాన్నలు ఏ కష్టాలు పడి ఉంటారో, ఏ బాధలు పడి ఉంటారో, తిని తినక కట్టి కట్టక మంచి తిండి నీకు తినాలన్న ఉద్దేశంతో రెక్కలు ముక్కలు చేసుకొని పెడుతూ ఉంటే చెడు తిరుగుళ్ళు తిరిగి లేనిపోని రోగాలు తెచ్చిపెట్టుకొని అర్ధాంతరంగా చచ్చిపోయి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలించి పుట్టించిన దేవుడికి బాధలు మిగిలిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఒరే నువ్వు డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అంటున్నావు కానీ అసలు డిస్టెన్స్ మర్చిపోతున్నావు రా అని చెప్పి, ఇదిగో నాయన జార స్త్రీ ఉండి చోటుకి వెళ్ళొద్దు. అసలు నీకు దేహాన్ని ఎందుకు ఇచ్చాను తెలుసా? మీరు జారత్వం దూరంగా ఉండాలి. అదిగో దేవుడు కొత్త నిబంధనలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దూరంగా ఉండు, వాటికి అగ్నికి దూరంగా ఉండని చెప్పినట్టుగా, కరెంటుకు దూరంగా ఉండని చెప్పినట్టుగా, ప్రమాదానికి దూరంగా ఉండని చెప్పినట్టు దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడో మనందరి భవిష్యత్తు కోసం, మంచి జీవితం కోసం. సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కేవలం కరోనానే రాదు, కానీ మనలో ఉన్నటువంటి ఈ దుర్మార్గపు లక్షణాలన్నీ పోగా, గమనించండి పిల్లరా, అవన్నీ పోవాలి మనలో. పోయినప్పుడు ఇటువంటి వైరస్ లాంటివి, తెగులు లాంటివి కూడా రావు పిల్లరా, రావు. మనిషిని ఎందుకు కబలిస్తున్నాయి ఉన్నపాటు నుంచి అంటే ఆలోచన చెయ్యాలి. ఒకప్పుడు లేనివి ఇప్పుడే ఎందుకు వచ్చాయి? ఒకప్పుడు లేనటువంటి దుర్మార్గం మనకి ఇప్పుడు వచ్చి పడింది. ఒకప్పుడు లేని అన్యాయం ఇప్పుడు వచ్చి పడింది. ఒకప్పుడు లేని ఆ కృతజ్ఞత లేకుండా బతకటం ఇప్పుడు వచ్చి పడింది. కృత్రిమం వచ్చి పడింది. దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం మానవుల మధ్య. అందుకే దుర్మార్గాన్ని తొలగించుకో, అబద్ధానికి దూరంగా ఉండు, కీడుకు దూరంగా ఉండు, ధనాపేక్షకు దూరంగా ఉండు. అలాగే జారత్వానికి, జార స్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని ఎన్ని మంచి విషయాలు చెప్పాడండి. మనిషిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పోగొట్టడానికి మనిషి పాటించాల్సినటువంటి డిస్టెన్స్ పిల్లర్ ఇవన్నీ. అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన చెప్తున్నటువంటి ఒక చక్కటి మాటను మనం గమనించగలిగితే, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక కలహం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కలహానికి దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన పోరునే కోరుకుంటాడు అన్నాడు. కలహానికి దూరంగా ఉంటామా? కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు, లేనిపోనదానికి, చిన్నదానికి, పెద్దదానికి గలాటాలకు వచ్చేటటువంటి వాళ్ళు, నీళ్ళ దగ్గర కొట్లాటలే, పంపకాల దగ్గర కొట్లాటలే, ఎక్కడ చూసినా కూడా గలాటలు, పొట్లాటలు, ఆస్తి పంపకాల దగ్గర ఎక్కడ చూసినా కూడా ఈ కలహాలే మనకు కనబడుతున్నాయి. కలహాలకు దూరంగా ఉండు, దానికి డిస్టెన్స్ పాటించు. దాని కలహాల వల్ల కలిసి వచ్చేదేమీ లేదు, లేనిపోని సమస్యలు తప్ప. ఈరోజు దేశాల మధ్య కలహాలు చూడండి, కుటుంబాల్లో కలహాలు చూడండి, సంఘంలో సహవాసాల్లో కలహాలు చూడండి. ఇవన్నీ ఎందుకు అని అంటే వస్తాయి సమస్యలు భయంకరంగా. దీనివల్ల మీరు నష్టపోతారు తప్ప మీకు లాభం అంటూ ఏం ఉండదురా నాయన. మానసిక ప్రశాంతత లేకుండా పోతుందిరా. పొరపాటు చేస్తే మేము అనవసరంగా మనం కాస్త ఆలోచించుంటే, కాస్త మనం సంయమనం పాటించుంటే బాగుండేది కదా అనుకుంటావు. కాబట్టి అటువంటి కలహాలకు దూరంగా ఉండని దేవుడు హితవు పలుకుతున్నాడు పిల్లారా. అటువంటి ఆలోచన ఎంతమంది చేయగలుగుతున్నాను చెప్పండి. ఇకపోతే మరొక విషయాన్ని గమనించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి ఒక చక్కటి మాటను మనం గమనించగలిగితే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే అదేదో అన్ని జనుల విగ్రహాలలో కోసము వాటి కోసం చెప్పండి మాట అని అనుకోకూడదు ప్రియులారా. ఇది కేవలం క్రైస్తవులకు చెప్పబడుతున్నటువంటి మాట. దేవుని పిల్లలు క్రైస్తవులైనటువంటి వాళ్ళ జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయంటే చాలా విగ్రహాలను పెట్టుకొని ఉన్నాం. ఆ విగ్రహాలు ఏంటో దేవుడే చెప్తున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, కావున భూమి మీద నున్న మీ అవయవములు అనగా జారత్వము,
అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడికి ప్రతిగా దేవుడి స్థానంలో సిరి వచ్చి పడింది. ఆ సిరిని కావాలి అని కోరుకోవటమే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టు అని చెప్తున్నాడు. ఈరోజు దానికోసమే కదూ ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు. కట్టుకున్నటువంటి భార్యను భర్తను చంపేసేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు చంపేటటువంటి వాళ్ళు, తోబుట్టులను చంపేటటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కటే కారణము, ధనాపేక్ష అనే విగ్రహారాధన. దానికి దూరంగా పారిపో, దానికి డిస్టెన్స్ పాటించు. కానీ అలా చెప్పేవాళ్ళు ఉన్నారా చెప్పండి? ఒక భార్య భర్తను సంపాదించడానికి బయటికి పంపిస్తూ, నువ్వు ఎట్లా సంపాదిస్తావో నాకు అనవసరం, ఎంత సంపాదిస్తావు అనేదే ముఖ్యం, కాబట్టి నీ ఇష్టం వచ్చింది సంపాదించుకోనరా, బల్ల కింద చేయబెట్టు, లంచానికి మరుగు, ఏమైనా చెయ్యి, మా దగ్గర ఏమీ లేదని అన్నా కూడా, అయ్యా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్నా కూడా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి రకరకాలుగా ఆ విగ్రహారాధనలో ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు కానీ మనుషులు కానీ ఉండిపోయారంటే చాలా ప్రమాదాలు దారితీస్తాయి ప్రియులారా. ఈరోజు ఒకరోజు చేసిన పాపం పామై కాటువేయక మానదు ప్రియులారా. అందుకే అటువంటి దానిలకు దూరంగా ఉండు నాయనా, నిన్ను ఆ విధంగా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదని దేవుడు మనందరి కోసం ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు చూడండి. మరొక మంచి మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాటను మనం చూడగలిగితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, దానికి దూరంగా ఉండు. దేవుని వల్లేనండి ఈ సమస్యలన్నీ వస్తున్నాయని ఒకడు ఏకంగా అమెరికాలో కోర్టులో కేసు వేశాడు తెలుసా. ఈ కరువు కాటకాలు రావటానికి, తెగుళ్ళు రావటానికి దేవుడే కారణం అని చెప్పి. ఎన్ని గుండెలండి వాడికి. అంటే దేవుడు దగ్గరకు వచ్చి కనబడి ఏమీ అనట్లేదని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు చాలామంది. ఇలా విపరీత వాదాలు, ఏది దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించానంటాడు, అది జ్ఞానం అనుకుంటూ ఉన్నాడు. దేవుడు లేడని చెప్పటమే జ్ఞానం అనుకుంటున్నారు. దేవుని నమ్మటము అనాగరికం అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే, నువ్వు నీతిమంతులకు, విశ్వాసులకు సైతం తండ్రి అవ్వాలంటే, దేవునికి స్నేహితుడుగా మారాలి అంటే, తరతరాలు నిన్ను గొప్పగా అనుకొని నిన్ను రోల్ మోడల్గా తీసుకోవాలంటే అబ్రహాము గారిలాగా దేవుణ్ణి నమ్మాలి. ఆ దేవుని నమ్మటమే నీతి తప్ప అనాగరికం కాదని దేవుడు ఎన్నో చెప్పాడు. కాబట్టి ఇట్లాగా వ్యర్థముగా చెప్పబడినటువంటి మాటలు ఎన్నో ఉంటాయి, వాటికి దూరంగా ఉండు. లాంటి మైండ్ ఖరాబ్ అవుద్ది, గుండె గాబరా అవుద్ది అని దేవుడు ఎన్నో చెప్పాడు పిల్లారా. కాబట్టి ఇటువంటి మంచి మంచి విషయాలకు దూరంగా ఉండటం అంటే అది కేవలం గుర్తుపెట్టుకోండి. అలనాడు పేతురు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో పేతురు గారు చెప్పినటువంటి మాట, దేవుడు ఆయన ద్వారా చెప్పినటువంటి మాట చూడగలిగితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వండి, డిస్టెన్స్ పాటించండి, దూరం అవ్వండి, వేరై రక్షణ పొందండి. సమాజం వంకర సమాజం, కుక్కతోక వంకర అన్నట్టు. దానికి పుత్తూరు కట్లు 10 సార్లు కట్టినా మరలా ఓపెన్ చేస్తే తిరిగి వంకర అయిపోతుంది చూసారా. అలాగా కరోనా వైరస్ వచ్చింది, ఫస్ట్ వేవ్, బాగుపడ్డారు అందరూ. లేదు లేదు లేదు, తగ్గుముఖం పట్టగానే పాపాలు విజృంభణ చేయడం జరిగింది. ఎవడెవడు ఏమేమి దాచుకొని ఉన్నాడో ఆ దుర్మార్గాలన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పటికైనా సెట్ కాలేదంటే థర్డ్ వేవ్ వచ్చి ఇంకెవరు 3వ ప్రపంచ యుద్ధం కూడా రావాల్సిన పని లేదు, అంతా పోతారు. అందుకే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే రక్షణ పొంది లోకములో ఉన్నటువంటి ఇదిగో ఈ దుర్మార్గాలు, ఈ దుష్టత్వాలు, ఈ విగ్రహారాధనలు, ఈ కీడులు, ఈ జారత్వాలు, ఈ కలహాలు, ఈ అబద్ధాలు, వీటన్నిటికీ దూరంగా ఉండమని చెప్పాడు. అదండి అసలు సిసలైన సోషల్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎప్పుడు పాటిస్తావో నీ జీవితం డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. లోకంలో నుంచి వేరైనటువంటి క్రైస్తవులు కూడా లోకంలో బతుకుతూ ఉన్నారు. అందుకే దేవుని పిల్లలైనటువంటి వారికి కూడా చాలా రకాలైనటువంటి హెచ్చరికలు దేవుడు తెగులు లాంటి వాటిని పంపించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అందరూ గమనించి దేవుడిచ్చే చక్కటి కాపుదలను సొంతం చేసుకోవాలని, ఇటువంటి వాటికన్నిటికీ దూరంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ
సందేశాన్ని ముగిస్తున్నాను.